కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నేను ఒక కాపు పెట్టున్నాయి, ఆయన మీద నాకు సదాభిప్రాయం లేదండి. ఓకే, అంటే మీ వర్గానికి చెందిన వ్యక్తే కదండి, మీరే చెప్పారు కాబట్టి. మీ వర్గానికి చెందిన వ్యక్తి మీద చాలామంది ఆయన్ని ఊహించుకుంటున్నారు రంగా గారి లాగా కొంతమంది. మరి మీకు సదాభిప్రాయం లేకపోవడానికి? ఆయన స్వార్థపరుడు అండి. ఓకే, తన స్వార్థానికి పనికొచ్చే విధంగానే నడుస్తాడు, స్వార్థాన్ని పనికొచ్చే విధంగానే ప్రజలను కూడా మభ్య పెడతాడండి. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పదే పదే చెప్తారు ఆయన. మరి ఆయన మొన్నట్లుగా ఆ వర్గం సపోర్ట్ చేశారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. కాపులకు ఏమైనా న్యాయం జరిగింది అనుకుంటున్నారు ఈ కూటమిలో? చంద్రబాబు నాయుడు లాగే ఆయన కూడా మోసం చేశారండి. ఓకే, ఆయన శిష్యుడండి ఈయన. రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సార్. తెలంగాణ వాళ్ళు మళ్ళాగా ఆలోచించే మనుషులు కాదండి వాళ్ళు. ఓకే, వాళ్ళు ఉద్రేకం ఎక్కువ వాళ్ళకి. ఓకే, తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రాంతీయ భావం ఎక్కువ. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు తెలంగాణలో అన్ని పార్టీ నాయకులు కూడా. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంతే కదండి, వాళ్ళ ఆస్తులు అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనకేమో నీతులు చెప్తా ఉంటారు. ఓకే, ఇక్కడ ఏదో చేస్తామని చెప్పేసి మభ్య పెడతా ఉంటారు. సార్ చాలా మంది కోరుకున్నట్టుగా ఆయన 170 స్థానాల్లో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్. తెలంగాణలో పొత్తులో వెళ్తే, టీడీపీతో పొత్తులో వెళ్తే ఆల్రెడీ మనకు అనుభవం ఉంది కదండి, భవిష్యత్తులో మనకు తెలిసిందే ఉంది కదా, కూడా అదే జరుగుతుంది తెలంగాణలో కూడా. చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అడుగుదారుల్లో నడుస్తూ ఉంటాడు. ఆయన చంద్రబాబు గారి లాగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు భవిష్యత్తులో? చాలా దూరం ఉందండి అది. ఓకే, ఇలాగా ఓసరవెల్లి వ్యవహారాలు చేసి ఎప్పుడన్నా మామూలు విజయ్లాగా అకస్మాత్తుగా ఏదైనా అవకాశం వస్తే జరగాలి తప్పించి కానీ జరిగే అవకాశం లేదండి. చాలా